క్రైస్తవులు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, ఈ ఆదివారం మీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ స్తోత్రము నాయన. మీ దాసులను మీరు మరుగుపరచండి, మీరు మాట్లాడండి. మాట్లాడేది మేము కాదు, కానీ మీరు మాట్లాడి సహాయం అందించండి. శ్రేష్టమైన వర్తమానాలు నీ పాద సన్నిధులు మేము అందరూ నేర్చుకోవడానికి మీరు సహాయం అందించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాల్లో నుండి ఈరోజు కొన్ని మాటలు మనం అందరూ నేర్చుకుందాం. మత్తయి సువార్త భాగము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యం దగ్గర చదువుకున్నాం. 14వ వాక్యం చదవమ్మా. నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ని నివారింపజూచెను గాని యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు మనకి తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. అనుకోవాలంటే కూర్చోలేదు. ఇక్కడ మనం లేఖనాలను ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుని లేఖనాల్లో ఏం రాయబడి ఉన్నాయంటే, యేసుక్రీస్తు వారు బాప్తిస్మము తీసుకున్నాడు. ప్రభు పరిశుద్ధుడు కదా, ఆయనకి బాప్తిస్మం అనేది నిజంగా అవసరం అంటారా? నిజంగా యేసుక్రీస్తు వారు ఎన్నో విధాలుగా ఆయన మన కొరకు ఆయన నిందలు, అవమానాలు, కష్టపడి సిలువ యాగం చేయడానికి భూమి మీదకు వచ్చారు. మరి యేసుక్రీస్తు వారికి బాప్తిస్మం అనేది అవసరమా అంటే అవసరము లేదు. కానీ తన బిడ్డలై ఉన్న వారికి మాదిరికరంగా, తన ప్రజలకి, భూమి మీద ఉన్న సమస్త మానవుల్లో కొంతమంది అయినా రేపు ఒక ప్రశ్న మార్క్ వేయచ్చు.
యేసుక్రీస్తు వారు తీసుకున్నారా, మేమెందుకు తీసుకోం అని ఒకవేళ అనేక మంది యథార్థవాదం చేసే వాళ్ళు ఒకవేళ మాట్లాడవచ్చని ప్రభు ఒక ముందు చూపుగా, ఒక మాదిరికరంగా ఆయన ఏం చేశాడంటే, బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు, అయ్యా నేను నీకు ఇచ్చే అంత తోడనా అంటే, నేనేమంటున్నానంటే, ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, పావురం అనే ఒక టాపిక్ అనేది తీసుకొని దాని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే సందర్భం వచ్చింది కనుక ఇక్కడ కొన్ని విషయాలు నేను చెబుతాను, వినండి. బాప్తీసం ఇచ్చి యోహాను అంతరంగానికి తెలుసు ఏమని, ఆయన దేవాతి దేవుడు, పరిశుద్ధుడు, పరలోకపు సింహాసనాన్ని విడిచి ఇక్కడికి వచ్చాడని. కానీ ఆ బాప్తీసం ఇచ్చి యోహాను గారితో ఏమంటున్నాడంటే, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని, ఇప్పటికి నువ్వు కానిమ్ము, ఇప్పటికి నువ్వు కొనసాగించు. అంటే ప్రభు ఉన్న ఆలోచన ఏంటంటే, రాబోయే తరాలకి, రాబోయే ప్రజలకి ఒక మాదిరికరంగా ఈ యోర్దాను నదిలో నీటిలో నేను మునిగి బాప్తీసం ఒకవేళ తీసుకుంటే, ఇదే విధముగా రేపు నా పెళ్లి కుమార్తె సంఘముగా పిలువబడుతున్న వారు, సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న వారు, నేను దేవుని నమ్ముకున్నాను కనుక బాప్తీసము తీసుకుంటానని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ పని చేయటానికి మాదిరికరముగా ఆయన ఏం చేశారంటే, నీటిలో మునిగి ఆయన బాప్తీసం తీసుకున్నాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని నేను చెబుతాను, బాగా ఆలోచించండి. ఆయన బాప్తీసము తీసుకోవడంగానే జరిగిన ఒక విశేషమైన ప్రక్రియ ఏంటో తెలుసా? ఇక్కడ ఆయన ఒడ్డుకు వచ్చాడు. యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశము ఏమైందంట. ఏమైంది ఆకాశము? చెప్పండి. ఆకాశము తెరవబడి. ఆకాశం తెరవబడటం అనబడుతున్న మాట బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. స్టెఫెన్ గారి దగ్గర కూడా ఆకాశము తెరవబడి ఆయన అందరూ రాళ్లతో కొట్టి ఆ రాళ్లతో ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆకాశము తెరవబడి ప్రభు అయిన యేసు ఆయన సింహాసనాసీనుడై ఉంట ఆయన చూస్తాడు అన్నమాట. బాప్తీసము తీసుకున్న వెంటనే ఏం జరిగిందంటే, ఆకాశము తెరవబడి, ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ, ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. బాప్తీసము తీసుకోవడానికి చాలా మంది ప్రజలు హుషారుగా ఏం చేస్తారంటే బాప్తీసము తీసుకుంటారు. కానీ వెను వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా, దేవుని శక్తి ప్రభు అయిన యేసు మీదకి దిగి వచ్చినట్లుగా ఈరోజు అనేక మంది యొక్క ఆత్మీయ స్థితులు ఉజ్జీవించబట్టల్లా, వెలిగించబట్టల్లా, అగ్ని చేత మన్నించబట్టల్లా. దేవునిలో ఎప్పుడు కూడా ఇదిగో దేవుని యొక్క బలిపీఠం మీద అగ్ని మండుతున్నట్లుగా వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలు మన్నించవలసింది పోయి అనేకమైన సమయాలు, పరిస్థితుల్లో బాప్తీసం తీసుకున్న
కొంతకాలం బాగున్నప్పటికి కూడా రోజులు గడుస్తున్న కొద్దీ, వారాలు గడుస్తున్న కొద్దీ వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆత్మీయ పరిస్థితులు ఏమవుతున్నాయి అంటే, ఎక్కడో ఆ ట్రైన్కి కానీ వెనకమాల టీసీ ఎవరు ఉంటారు, ఆయన జెండా ఊపినట్లుగా ఆ వెనకమాల ఆ జీవితం అట్లా అయిపోతుంది. గతములో నీవు బాగా దేవుని ఆత్మ చేత నింపబడ్డావు, గతములో దేవుని శక్తి చేత నింపబడ్డావు, గతములో దేవునికి చాలా నువ్వు బాగా లోపడ్డావు. కానీ ఎందు నిమిత్తమో బాప్తిస్మము తర్వాత 2 అడుగులు 100 అడుగులు నువ్వు ముందుకు వెళ్ళాల్సింది పోయి, ఇప్పుడు స్థితి ఎట్లాగా మార్చబడుతుందంటే, ఆరిపోయిన దీపము వలె, ఎండిపోయిన నేల వలె, ఉపయోగం లేని పాత్రల వలె స్థితిగతులు ఆ విధంగా మార్చబడతా ఉంటే, ప్రేమే దేవుని బిడ్డలారా, దేవుడు చూసి ఆయన ఎంత రోధిస్తాడో, ఎంత బాధపడతాడో, ఎంత కన్నీళ్లు విడుస్తాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. హల్లెలూయా చూద్దామా, స్తోత్రం చూద్దామా. అయితే దేవుని ఆత్మ వెనువెంటనే వచ్చి పావురం వలె అంటే ఒక గుర్తుగా చెబుతా ఉన్నాడు ఇక్కడ. పావురం అంటే పావురాలు వచ్చి వాళ్ళని అని కాదు, ఒక గుర్తుగా, పరిశుద్ధాత్మకి ఒక గుర్తుగా చెబుతున్నాడు. పావురం వలె దేవుని ఆత్మ ఆయన మీదకి బలముగా దిగివచ్చింది, దేవుని శక్తి ఆయన మీదకి దిగివచ్చింది. దేవుని ఆత్మ పొందుకున్నాడు, దేవుని అభిషేకం పొందుకున్నారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు అన్నదానికి నిదర్శనం ఏందో తెలుసా అండి? చాలా నిదర్శనం ఏందో తెలుసా? వారి యొక్క భక్తి జీవిత సాధనాలు ఎట్లా ఉంటాయో తెలుసా? వాళ్ళు ఎప్పుడు కూడా దేవునిలో ముందంజగా, దేవునిలో ఒక ముందుగా, దేవునిలో ఆత్మీయత తీవ్రత కలిగిన వారుగా, దేవునిలో అభిషేకించబడిన వారుగా ఎప్పుడూ కూడా వారు ఉంటారు. కానీ ప్రేమే దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో చల్లారిపోయిన స్థితిలో వాళ్ళు ఉంటారు. అందుకని దేవుని లేఖనం ఏం చదువుతుందంటే, దేవుని ఆత్మ వెనువెంటనే ఎవరి మీదకి వచ్చేసింది? దేవుని మీదకి, యేసయ్య మీదకి పావురం వలె దేవుని ఆత్మ ఈరోజు వచ్చింది. ఈరోజు ఒక్కసారి నేను చెబుతున్న మాటలు మీరు ఆలకించండి. గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దామా? నకలు చూడండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈరోజు నేనేం చెబుతున్నానంటే, బైబిల్ చెబుతున్న మాట, ఆత్మ లేనివాడు నావాడు. అపొస్తలులు మేడ గది మీద కనిపెడుతూ, ఇదిగో ఆ దేవుని ఆత్మని, అభిషేకాన్ని వాళ్ళు పొంది ఉన్నారు. పరిశుద్ధాత్మకి గుర్తుగా ఏముందంటే పావురం. పావురం ఒక పరిశుద్ధాత్మకి గుర్తుగా చెప్పబడింది. ఈ పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్న ఈ పావురం, ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ నీవు విశ్వసించకపోతే, నీవు పొందకపోతే, నీలో దేవుని ఆత్మ లేకపోతే నీవు నా వ్యక్తివి కానే కాదని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఎవరి వ్యక్తులు? దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు దేవుని బిడ్డగా నడుస్తావు, దేవుని యొక్క శ్రేష్టమైన కుమార్తెగా నువ్వు నడుస్తావు. దేవుని ఆత్మ నీలోనికి లేకపోతే ఒక్కసారి నా మాటలు ఆలకించండి. దేవుని ఆత్మ నీలో అభిషేకం అనేది లేకపోతే నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడలేవు, దేవుని సత్యాలకి నువ్వు లోబడలేవు, దేవుని కట్టడలకి నువ్వు లోబడలేవు.
అపవాది ఎప్పుడు కూడా చెబుతా ఉంది దేవునితో, ఏమని చెబుతుందంటే ఆ పర్లేదులే అబద్ధాలు ఆడేసి, ఆ పర్లేదులే మోసం చేసేసి, ఆ పర్లేదులే నీకు ఇష్టం వచ్చినట్లు జీవించు, ఆ పర్లేదులే నీ జీవితంలో నువ్వు సుఖాలను అనుభవించాలి అని అపవాదు అనేకమైన మాటలు చెబుతూ ఉండింది. మనకి తెలియకుండానే మనం ఏం చేస్తాం తెలుసా? అపవాదికి మనము లోబడిపోతాం అన్నమాట. హల్లెలూయా చూద్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దామా? లోబడిపోతాం. ప్రార్థనలో కూర్చున్నాం అనుకోండి, ఒకటే నిద్ర. అంటే మన ఇంటి దగ్గర ప్రార్థనలో కూర్చున్నాం అనుకో, నిద్ర వచ్చింది. ప్రార్థనలో కూర్చుని నిద్ర వచ్చింది. సైతం చెప్పింది, చెవులో చెప్పింది, అమ్మాయి నువ్వు చాలా బలహీనం కదా, నువ్వు కూర్చునే బలహీనం లేదండి, నువ్వు చాలా బలహీనం కదా, నువ్వు నీరసం కదా, కొంచెం ఏం కాదులే, దేవుడు ఏమన్నాడు, నేను శుభ్రంగా నువ్వేం చేస్తావంటే ఈ ఒక్క పూటకి శుభ్రంగా పడుకొని నిద్రపో అని చెప్పింది సైతం. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరు చెప్పినట్లుగానే వెంటనే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకోవలసిన వ్యక్తులుగా ఉన్న మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళి ఆత్మీయతలో ఉజ్జీవించబడితే ఆ దేవునితో సంబంధం పెరిగిందని సైతాన్ చెప్పిన మాటలకు మనం లోబడి పొర్రపాటున ఆ మోకాల్లోని ప్రార్థన చేసే మనల్ని సైతాన్ చేసేది అంటే దుప్పటి మూసుకేసేటట్టు చేసేది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో కూర్చుంటే చాలు ఏం చేసింది సైతాను? అనేకమైన ఆ పనులు, ఈ పనులు, ఈ పనులు, ఆ పనులు, ఈ పనులు మిగతా టైంలో గుర్తురావు, ప్రార్థనలో కూర్చున్నప్పుడే గుర్తు వస్తాయి అనమాట. కారణం ఏంటంటే దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ నీలో లేకపోతే, అపవాది నీలో ఉంటే అపవాది తన పనులు నీ ద్వారా చేపించుకుంటుంది అన్నమాట వాస్తవం. హల్లెలూయా చూద్దాం గట్టి, హల్లెలూయా. కనుక ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నావా? దేవుని ఆత్మను నువ్వు పొందుకున్నావా? దేవుని శక్తిని నువ్వు పొందుకున్నావా? దేవుని బలమును నీవు పొందుకున్నావా? ఒకసారి నువ్వు ఆలకించు. పేతురు దేవుని ఆత్మ చేత నింపబడనప్పుడు యేసెవరో నాకు తెలియదని వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా. నకలు చూడండి, తరగల పైకి నకలు చూడండి. యేసెవరో నాకు తెలియదు అయ్యాను పరిగెత్తాను. మరి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఒక ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారంటే దేవుని ఆత్మ ఎంత బలముగా క్రియ చేస్తుందో ఒకసారి నువ్వు ఆలోచించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గనక రోజు నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీవు ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్న పావురానికి గుర్తుగా ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు పొందుకొని దేవుని శక్తి చేత నింపబడాలి. స్తోత్రము చూద్దామా? హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ తన ఆత్మతో అభిషేకించి బలపరచును గాక. ఆమేన్ చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రార్థనకు వచ్చినప్పుడు, ఆరాధన వచ్చినప్పుడు మౌనంగా కొంగ జపం చేసినట్టు చేస్తూ ఉన్నాం అనుకో, ఏం రాదు. మౌనంగా ఉంటే ఏముండదు అక్కడ. దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని శక్తి నీలోకి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలోకి రావాలంటే ప్రభువుని అడగాలి, గోజాడాలి. అప్పుడు నీవు దేవుని ఆత్మ చేత నీవు నింపబడినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు ఏం చేయగలుగుతావంటే చక్కగా ఆయనకి ఇష్టమైన మార్గాల్లో నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. మొట్టమొదటి ఏం చెప్పాను?
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం అందరం పొందుకోవాలి. చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి. హల్లెలూయా. రెండో మాటని నేను చెబుతున్నాను, గమనించండి. రెండో మాట మత్తయి సువార్త భాగము 10వ అధ్యాయం 16వ వాక్యం దగ్గర నుంచి చదువు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చదువునమ్మా. తోడేళ్ల మధ్యకి గొర్రెల్ని పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండుడి. మీరు తర్వాత చదువుకోండి. ఆ మాటల్లో ఇక్కడ ఏం రాస్తుందో ఒకసారి నేను చదువుతాను, మీరు అందరు చదవగలుగుతారా? ఓకే. ఇదిగో నోరు తెరవండి. మామూలు వాటికి మనం శుభ్రంగా మనం విస్తారంగా మాట్లాడతాం, వాక్యం దగ్గర మనం మాట్లాడలేం. ఇదిగో తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి. ఇక్కడ తలగలు పైకెత్తి నా కలిసి చూడండి. తోడేళ్ల మధ్యకి గొర్రెల్ని పంపించున్నట్లుగా నేను మమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ళు ఎవరండి? ఎవరు తోడేళ్ళు? మా చిన్నతనంలో పత్తి తీయడానికి చాలా మంది ఆడవాళ్ళు ఉదయాన్నే వెళ్తారు కదా. ఉదయాన్నే ఇప్పుడు కిలోల పత్తి మొదలైందో మరి మొదలైందా ఇట్లా తీయడానికి వెళ్తుంటే పొలాల్లో నక్కలు ఉన్నాయి. ఈ ఉదయాన్నే వెళ్ళిన ఆ సమయంలో ఈ నక్కల్లాగే ఉంటే ఈ యొక్క తోడే. ఈ మనుషులు కూడా చాలా ప్రమాదకరంగా ఏదో ఒకటి చేస్తాయి అన్నమాట. అయితే ఎవరైతే చేనుకి వెళ్తారో వాళ్ళని గాయపరచడం, కుక్కలన్నా అని వదిలేస్తాయి. అవి అట్లా కాదు, కండ తినేంత వరకు వదిలిపెట్టం, భయంకరమైన దాడి చేస్తాయి మనుషుల మధ్య. మరి అట్లాగా ఉన్న సమయంలో కొంచెం కొద్ది గొప్ప వేటాడే వాళ్ళు ఏం చేశారంటే రెండో మూడో వాటిని ఎట్లాగైతే పట్టుకొని కొట్టి చంపి సైకిల్ మీద వేసుకొని వచ్చారు. ఆ సైకిల్ మీద వేసుకొని వచ్చారన్న విషయం నా చిన్నతనంలో నాకు తెలిస్తే వెళ్ళా. చూశారంటే నక్కలు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, కానీ కుక్కలన్నా సాఫ్ట్, కానీ నక్కలు తోడేళ్ళు ఈ మామూలు కాదనమాట. అవి మనుషుల్ని ఏదో విధంగా చంపడానికైనా ప్రయత్నం చేస్తాయి. హల్లెలూయా. మనుషుల్ని ఆ విధంగా చేస్తే ఇక వేరే జంతువులు ఏముంది? ఇప్పుడు తోడేళ్ళు అనబడుతున్న వాళ్ళు ఎవరు? లోకములో అనేక మంది మనుషులు ఉన్నారు. నువ్వు ప్రార్థనకి వెళ్ళావనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, అమ్మాయి పిల్లలకి పెళ్ళిళ్ళు వేయాలా, ఇప్పుడే ఇది నీ ప్రార్థనలో నువ్వు దిగిపోయావు. లోకంలో ఉంటున్న మనుషులు అనేకమైన విధాలుగా మాట్లాడతారు. మేము దేవుని నమ్ముకున్న మొట్టమొదట్లో మా బంధుమిత్రులు అందరూ కూడా ఏమనేవాళ్ళంటే,
ఏమనేవాళ్ళంటే ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా ఎప్పుడో ముసలప్పుడు, ఎందుకంటే మన పల్లెల్లో మన పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం, రాత్రిపూట ఏం చేస్తారు, భజనలు చేస్తారు. కుర్రోళ్ళు ఎవరైనా వస్తారా, లేదంటే యవన పిల్లలు ఎవరైనా వస్తారా, లేదంటే యవనస్తులు కలిగిన ఆడోళ్ళు వస్తారంటే ఎవరు రారు. ఆ భజన చేసే దగ్గరికి పండు ముసలోళ్ళు వస్తారనమాట, ముసలమ్మలు వెళ్ళేదనమాట భజన చేసే దగ్గరికి. హల్లెలూయా. ఎందుకంటే ఆ భజనలో నేను కూడా అప్పుడప్పుడు కూర్చుండేవాడిని ఇంతకుముందు. ఇక రాత్రంతా 1-2 వరకు చేసిన వాళ్ళు చేసినట్టు ఉంటారు. వాళ్ళకి ఆ హుషారు ఎక్కడి నుండి వచ్చిందో కానీ హుషారు. కానీ ఎవరైనా వస్తారేమో, కుర్రోళ్ళు రారు, లేదంటే ఇప్పుడు నడి వయస్కులు రారు, ఎవరు రారు అనమాట. కేవలం ముసలోళ్ళు అవుతారు. తీస్తారు లోన్ నుండి. ఏందది? టెంగ చెక్కం. దేవునికి స్తోత్రం. అయితే మరి అట్లా అనేవాళ్ళు. కానీ ఒక విషయం ఏంటంటే, లోకమంతా మనల్ని ప్రభు నమ్మినందుకు అనేకమైన మాటలు మనల్ని అన్నా సరే, ఒకవేళ మన మీద దాడి చేస్తున్నప్పటికీ సరే, ఒకవేళ మనల్ని అనరాని మాటలు అంటున్నా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తల్లిగారి సాక్ష్యం నేను విన్నాను. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థనకి వెళ్తుందని ఆమెని గొడ్డలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ నలుగుతూ ఉండేవాడట వాళ్ళ ఆయన. అల్లారు ముద్దుగా తల్లింటి దగ్గర పెరిగిన ఆమె వివాహం అయిన తర్వాత భర్త దగ్గర ఎంత వేధింపులు అనుభవించిందంటే, అంత వేధింపులు అనుభవించి అసలు ఆ ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నానంటే వాళ్ళ ఆయన గొడ్డలు తీసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడంట. ఏది చేసినప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ ఓసారి ఏళ్ళు దిగి అవతల పడి అంట. మరలా ఎక్కడ చూసినా ఆ బాడీ మీద ఆపరేషన్ చేసిన పరిస్థితులే, ఎక్కడ చూసినా అటువంటి పరిస్థితులే. అయినప్పటికీ కూడా ప్రభు ఆమెని చేయి విడిచిపెట్టలా, ఆమె ప్రభువుని చేయి విడిచిపెట్టలా. దేవుని కృపను బట్టి దేవుని సేవకు వచ్చి దేవుని సేవలో ఆమె ముందుకు వెళ్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, మనము జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు నిజమే మన కుటుంబంలోనే మనల్ని అనేకమైన విధాలుగా చీల్చి చెన్నాడొచ్చు. కానీ నీవు దేవుని సన్నిధిలో ఎవరు అన్న విషయాన్ని గుర్తుపెట్టి ఇక్కడ దేవుడు చదువుతున్నాడంటే, తోడేళ్ల మధ్యకి గొర్రెలను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపించున్నాను, పాముల వలె వివేకము కలిగి ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చూద్దామా? చాలా వివేకం కలిగి ఉండాలి. మనము దేవుని యొక్క విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు మనము ఎంత వివేకము కలిగి ఉంటే అంత మంచిది. నీకు జ్ఞానం ఉండి వివేకం లేదనుకో, ఆ జ్ఞానం నిరుపయోగంగా ఉండిద్ది అనమాట. కానీ నీకు దేవుడిచ్చిన ఆ జ్ఞానముతో మరొకటి ఏంటంటే, వివేకం కలిగి జీవించామనుకో చాలా ఆశీర్వాదకరంగా ఉండిద్ది. హల్లెలూయా చూద్దామా? దేవునికి స్తోత్రం చూద్దామా? అందుకనే నీవు జ్ఞాన వివేకము కలిగిన దేవుని ఆత్మ చేత నింపబడాలి. పాముల వలె వివేకము కలిగి జీవించు. నీ కుటుంబంలో కూడా కొన్ని అననుకూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైతాయండి. మౌఖంగా మనం వెళ్ళిపోకూడదు. కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించాలి, కొంచెం తెలివిని ఉపయోగించాలి, కొంచెం వివేకాన్ని ఉపయోగించాలి. అప్పుడు నీ కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి అన్నమాట.
నువ్వు చేసేది అంతే, నేను కూడా చేసేది అంతే అన్నాం అనుకోండి, ఏముంది? భార్యాభర్తలు ఎడబాటే కదా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. భర్త మా ఆయన చేయిద్దామా అంటాడు, నేను చేసేది అంతే, నేను చేసేది అంతే అంటాడు ఆయన. అప్పుడు ఏం జరిగింది? సమస్యలు మొదలైంది. భర్త కోపంగా ఉన్నాడని భార్య కొంచెం ఆలోచించి కొంచెం వివేకము కలిగి ఉంటే ఆ కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి అన్నమాట. హల్లెలూయా చూద్దామా. ప్రియులారా, నా మాటలు ఒకసారి మీరు ఆలకించండి. ఇప్పుడు ఆ మాటల దగ్గరికి వస్తే, పావురముల వలె నిష్కపటులై ఉండి. ఒక విశ్వాసి ఎప్పుడైనా సరే కపటము లేని బిడ్డ వలె ఉండాలి, కానీ కపటము కలిగిన బిడ్డకు ఎప్పుడు ఉండకూడదు. హల్లెలూయా చూద్దామా. ఎప్పుడు మన జీవితంలో కపటము లేని బిడ్డల్లాగా మనం ఉండాలి. అందుకనే పావురాలతో పోల్చి చెప్పిందంటే, పావురం ఎప్పుడు కూడా ఎట్లా ఉండిద్దంటే, ఇప్పుడు కాకి ఉందండి, కాకి సపోజ్ మీరు అంట్లు తోగుతున్నారు అనుకో, ఏమండి అంట్లు తోగుతున్నారు అనుకో, కాకి ప్రశాంతంగా మిమ్మల్ని అంటులు తోమనిచ్చిందా? తోమనీదు. ఒకటికి తోడు 4 వేసుకొని వచ్చింది. వచ్చి నీ అంటుల దగ్గర ఉంటున్న ఏదైనా ఇష్టమైనవి ఉన్నాయి అనుకోండి, వృద్ధాక వచ్చి వాలి ఏదో విధంగా నువ్వు చేస్తున్న పనిని చెడగొట్టాలని చూసింది. ఆ కాకులు నువ్వు అట్లా తరుముతుంటే అవి ఉట్టినే ఊరకు అట్లా వెళ్ళి మళ్ళా ఎట్లా వస్తాయి? మళ్ళా వస్తాయి అనమాట. ఎందుకనంటే ఏదో ఒక విధంగా తనకి కావాల్సింది తీసుకొని వెళదామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. కానీ పావురం గురించి దేవుడు ఏమంటున్నాడంటే, అది కపటము లేనిది, నిష్కపటమైనదై ఉంది. ఈరోజు మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంటే నిష్కపటమైన వ్యక్తుల వలె ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చూద్దామా. అందరం హుషారుగా స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. ఎట్లా ఉండాలి మనం? నిష్కపటమైన, చెప్పండి అందరూ చెప్పండి, నిష్కపటమైన వ్యక్తుల్లాగా ఉండాలి. హల్లెలూయా. నిష్కపటమైన వ్యక్తుల్లాగా ఉండాలి. కానీ ఇప్పుడు గద్ద ఉందండి, గద్దకి అదొక అలవాటు. ఎక్కడ కలేబారాలు ఉంటాయా, ఎక్కడ చచ్చిపోయిన కలేబారాలు ఉంటాయా అని గద్దలు తిరుగుతూ ఉంటాయి. పావులేమో ఈ కాకులేమో ఈ చెత్త చెదారం ఎక్కడున్నా తిరుగుతూ ఉంటాయి. కానీ పావురం ఎప్పుడు కూడా ఏది పడితే అది పొరపాటున తినదన్నమాట. హల్లెలూయా. దాని పద్ధతులు వేరు. అది ఎప్పుడు నిష్కలంకమైన విధానంలోనే ఉండిద్ది. అది ఏమి తినితో అదే తినిది, కానీ ఏది పడితే అది తినదన్నమాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక రోజు నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉన్న శ్రేష్టమైన ఈ మాటలు ఒకసారి మనం అర్థం చేసుకుంటే, మనం అందరము కూడా పాముల వలె వివేకులై ఉండాలి. అదేవిధంగా పావురము వలె నిష్కపటులై మనం అందరము కూడా ఉండాలి. హల్లెలూయా చూద్దామా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనమందరము కూడా రెండవది ఎట్లాగా ఉండాలి? నిష్కపటులై, చెప్పండి, నిష్కపటులై ఉండాలి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకొని ఉండాలని చెప్పాను. రెండవదిగా ఎట్లా ఉండాలి? కపటము లేని వ్యక్తులు వాళ్ళంటే నిష్కపటులై మనం దేవుని సన్నిధిలో ఉండాలి. తర్వాత పరమగీతాలు 2వ అధ్యాయం చదువుదామా? పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయం 14వ వాక్యం. పరమగీతాలు 564వ పేజీ, 564వ పేజీ. ఇది చూడక్క, ఇది తిరగక్క. బండ సందులలో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు నీ స్వరము నాకు వినబడనిమ్ము. వినబడనిమ్ము. తలకాయలు పైకెత్తి నా కళ్ళు చూడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దామా? 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. బండ సందులలో ఎగురు నా పావురమా. పావురం గురించి చాలా మంది పాటలు రాశారు. పావురమా నీ ప్రేమ ఎంత మధురము. చాలా మంది రాశారు పావురం గురించి, ఎంతో మంది రాశారు. బండ సందులలో ఎగురు నా పావురమా. అదేంటండి, పావురం ఎక్కడ ఎగిరిద్ది? మామూలుగా గాల్లో ఎగిరిద్ది. నువ్వు పెంచుకుంటే అట్లాగా అది నువ్వు ఎగరేస్తే అట్లా గాల్లో ఎగిరిద్ది. కానీ ఏది ఇక్కడ లేఖనాలు ఇట్లాగా వివరించి చెబుతున్నాయి అని అంటే, బండ సందులలో ఎగురు నా పావురమా. పావురాల్లో 2 రకాలు నాకు తెలుసు. ఒక పావురాలేమో నల్లగా ఉంటాయి. అవి ఓ మాటలో చెప్పాలంటే అవి బజార్ పిల్లలు అంటారు చూడండి, అట్లాగా అవి దానికి స్వేచ్ఛ అనమాట. ఎక్కడ పడితే అక్కడ దానికి తిరుగుతూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి అనమాట ఆ పావురాలు. కానీ మనం పెంచుకుంటాం చూడండి, ఇంటి దగ్గర ఉంటాయి ఆ పావురాలు. ఎగురమ్మా అని నువ్వు అట్లా ఎగవేసినా సరే అవి ఎంత దూరమైనా ఇల్లు అక్కడెక్కడ ఒకటో తిరిగి ఉన్న ఒక కన్ను మాత్రమే వేస్తాయి. నా ఇల్లు ఎక్కడా, నా 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 యజమానుడు ఎక్కడా, నన్ను పెంచి పోషిస్తాయన్న ఎక్కడా, ఇంకా నా మిగతా ఫ్రెండ్స్ పావురాలు ఎక్కడున్నాయా అని ఒక కన్ను వేసి ఉంచుతాయి అనమాట. అందుకునే అవి ఎక్కడ ఎగిరేసినా అవి మరలా ఇంటికి రావాల్సిందే. నా మాటలు అర్థం చేసుకో. కానీ ఇప్పుడు బజార్ పావురాలు ఉన్నాయి, అవి ఎవరు పెంచేది, పోషించేది. అవి ఎగురుతూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఎవరు. ఎందుకంటే దానికి గద్దింపు అనేది తెలీదు, శిక్షణ అనేది తెలీదు, సరైన ఆహారము పెట్టే విధానం లేదు. ఎక్కడ పడితే అక్కడ తింటాయి, ఏం తినాలంటే అవి తింటాయి, తిరుగుతూ ఉంటాయి గాల్లో. కానీ దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద నిన్ను చేర్చుకున్నాడు కదా. నిన్ను ఆయన పోషిస్తున్నప్పుడు, నిన్ను ఆయన కనినప్పుడు, ఆయన నిన్ను కాపాడుతున్నప్పుడు, నిన్ను భద్రము చేసుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, నువ్వు తప్పు చేస్తే అమ్మా ఇది తప్పు అని శిక్షిస్తాడు. నువ్వు ఆయనకు దూరం అయితే మరలా నిన్ను ఆయన దగ్గర చేర్చుకుంటాడు. ఆయన నిన్ను తన కంటి పాప వలె నిన్ను ఆయన కాపాడుతూ ఉంటాడు.
అన్ని విషయాలలో ఆయన నిన్ను సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కృపలో దేవుడు భద్రపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా చూద్దామా, దేవునికి స్తోత్రం చూద్దామా. కానీ ఇక్కడ పరమ గీతాలు రాసిన భక్తుడు సొలొమోను గారు ఏమని వివరిస్తున్నాడు తెలుసా? బండ సందులలో ఎగురున పావురమా అంటే బండ అనబడుతున్నది మనకి కొత్త నిబంధనకు వచ్చే లోపలికి, ఆలకించండి, కొత్త నిబంధనకు వచ్చే లోపలికి తీసివేసిన రాయి తలక మూల రాయి అయినట్లుగా ప్రభు అయిన యేసు అనబడుతున్న ఆయన ఈ బండ. క్రీస్తు యేసు యొక్క ఆయన రెక్కల నీడలోనే ఆయనలోనే భద్రపరచబడి ఆయనలోనే ఈ పావురం ఎగిరింది కానీ ఇంకెక్కడ ఎగరదన్నమాట. హల్లెలూయా చూద్దామా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనేమంటానంటే నిజంగా మనం దేవుని బిడ్డలు అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు అంటారు, బాయ్ కొత్త సినిమా వచ్చింది అమ్మాయి రా వెళ్ళరా అన్నాం అనుకోండి, అమ్మా నేను దేవుణ్ణి నమ్ముతున్నా కానీ నన్ను వదిలిపెట్టమ్మా, ఆ సినిమాలు బాబా మేము చూడండి, వెళ్తే నువ్వు వెళ్ళు కానీ మేము మాత్రం అమ్మా నీకు ఒక వందనాలు. ఎందుకు? నీవు ఎంత ఎగిరినా ఎంత ఎక్కడున్నా ఏదైనా ఆయన బలిష్టమైన ఆయన నీడల్లోనే ఆయన దగ్గరే ఆయన పొందులు ఆయన యొక్క కౌగిట్లోనే నువ్వు ఎక్కగలుగుతావు కానీ ఎక్కడ పడితే నువ్వు అక్కడికి